Hello guys, welcome back to Ragadi, the most awaited film, the most anticipated film, the most hyped film, OG. ఫైనలీ ఈ రోజు 24th రోజు ప్రీమియర్లు అయితే పడ్డాయి. ప్రీమియర్లు పడతాయా లేవా ఈ అనుమానాల మధ్యలో ఇంకా మనం నమ్మకంతోనైతే వెళ్ళిపోయినాము. బట్ లక్కీలీ అండ్ ఫార్చునేట్లీ సినిమా అయితే ఈ రోజు ప్రీమియర్లు పడ్డాయి సినిమాకి. అండ్ మనం కూడా సినిమా చూడడం జరిగింది. ఆ వైబ్ ఆ మాస్ అయితే ఫెంటాస్టిక్ ఉండే. సో రివ్యూ దే కాల్ హిమ్ ఓజీ మూవీ రివ్యూ. ఆనెస్ట్ గా మాట్లాడుకోవాలంటే ఓజీ సినిమాకి రివ్యూ అవసరం లేదండి. ఓజీ అనేది మాస్ సినిమా, వైబ్ సినిమా, స్టైలిష్ సినిమా. పవన్ కళ్యాణ్ గారి వైబ్ ఫీల్ అవుతూ అట్లా కొంచెంసేపు ఎంజాయ్ చేయాలి. సో ఖచ్చితంగా ఓజీకి వెళ్ళిపోండి, అందరు వెళ్ళిపోండి. మూవీ ఆల్మోస్ట్ ఏ తెలుగు ఆడియన్స్ ని కూడా డిసప్పాయింట్ చేయదు. ఆఫ్ కోర్స్ కొందరికి చాలా బాగా నచ్చొచ్చు, కొందరికి ఓకే అనిపించచ్చు. బట్ ప్రతి ఒక్కరికి హై మూమెంట్స్ దొరుకుతాయి సినిమాలో, ప్రతి ఒక్కరికి మజా వస్తుంది, ఓవరాల్ ఎంజాయ్ చేస్తారు, మస్త్ అనిపిస్తుంది. సో కొంతమందికి నాలాంటి వాళ్ళకి సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించచ్చు. బట్ బియాండ్ దట్ సినిమా ఈజ్ వెరీ గుడ్. సో ఖచ్చితంగా ఓజీ సినిమా చూసేయండి. చెప్తున్నా కదా, నేనేం హంబుల్ అయితే లేని, ఈ సినిమాకి రివ్యూ అవసరం లేదు. ఇట్స్ మస్ట్ వాచ్. సో చూడండి. ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బీస్ట్ మోడ్ లో కనిపించారు చాలా మూమెంట్స్ లో ఈ సినిమాలో. అంతకుమించి ఏం కావాలి తెలుగు ఆడియన్స్ కి. సో వాచ్ ఇట్, బ్లైండ్లీ వాచ్ ఇట్. సో అది లాగ్ లేకుండా ఒక్క బుక్కలో చెప్పేసిన కదా, షార్ట్ గా స్వీట్ గా. అండ్ లాగ్ లేకుండా షార్ట్ గా స్వీట్ గా చెప్పడం టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి కొంతసేపు చాయ్ షార్ట్స్ గురించి మాట్లాడదాం. సో నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది అనమాట, ఈ సెకండ్ స్క్రీన్ కాన్సెప్ట్ అనేది వచ్చేసింది కదా. అంటే ఎవడన్నా సినిమా చూస్తున్నా లేకపోతే టీవీ చూస్తున్నా ఫోన్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉంటది. ఏదైనా కొంచెం లాగ్ అనిపించినా, కొంచెం డిస్కనెక్ట్ అనిపించినా ఫోన్ ఓపెన్ చేసి మన వాళ్ళు కొడుతూనే ఉంటారు, లైక్ స్క్రోలింగ్ అయితేనే ఉంటది. సో ఈ లాగ్ లాంగ్ నేరేటివ్ అంతా కట్ చేసేసి వర్టికల్ కంటెంట్ చేయొచ్చు కదా, షార్ట్ ఫామ్ లో చేయొచ్చు కదా. ఈ ఆలోచన వస్తూ ఉంటుంది పండుకునే ముందు, లైక్ మన స్లీప్ డ్రీమ్స్ ఉంటాయి కదా, దాంట్లో వస్తూనే ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఇదే కాన్సెప్ట్ తో ఒక ప్లాట్ఫామ్ వస్తుంది అని విన్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా. అండ్ ఆ ప్లాట్ఫామ్ యాప్, ఓటీటీ యాప్ అనేది లాంచ్ కూడా అయిపోయింది. అదే చాయ్ షార్ట్స్. దీని కాన్సెప్ట్ వచ్చేసి సింపుల్ యట్ బ్రిలియంట్. సీరియలైజ్డ్ నేరేటివ్ ఉంటుంది, కానీ ఎవ్రీ ఎపిసోడ్ అండర్ 2 minutes ఉంటుంది. సేమ్ స్క్రోల్ ఫార్మాట్, ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్. అండ్ అంత కాంటెంట్ వర్టికల్ ఫార్మాట్ కాంటెంటే. సో మన రెగ్యులర్ కంఫర్టబుల్ పొజిషన్ లోనే కాంటెంట్ మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మనం స్క్రోల్ చేయొచ్చు. సో మొత్తం లాగ్ పోర్షన్స్ అన్ని కట్, డైరెక్ట్ కాన్సెప్ట్ కి వెళ్ళిపోతాం. అండ్ ఈ కొత్త ఫార్మాట్, ఈ రన్ టైం రెస్ట్రిక్షన్ అనేది కొత్త క్రియేటివిటీకి స్కోప్ ఇస్తున్నది. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కాన్సెప్ట్. అండ్ చాయ్ షార్ట్స్ యాప్ రీసెంట్ గా లాంచ్ అయినా కూడా ఆల్రెడీ చాలా కాంటెంట్ ఉంది. నా ఫేవరెట్స్ వచ్చేసి వి మెట్ ఆన్ ట్విట్టర్, లైక్ మనం ట్విట్టర్ బీయింగ్స్. అండ్ అదొక డ్రీమ్ కాన్సెప్ట్, మనకు కావాల్సిన అమ్మాయి ట్విట్టర్ లో దొరకడం. ఇట్స్ లైక్ బ్యూటిఫుల్. అండ్ నాస్టాల్జియా పోతే ఇంగ్లీష్ మేడం, పీటీ సార్, ఆ కాన్సెప్ట్ తో షో ఉన్నది, అది కూడా ఫన్నీ ఉన్నది. జానీ జిగర్స్ అని ఒక షో ఉన్నది, అది కూడా నాకు చాలా నచ్చింది. పౌడర్ పరంపర, బస్తీలో బిలియనేర్, ఫస్ట్ నైట్ మర్డర్, లైక్ అన్ని క్రేజీ కాన్సెప్ట్స్ బట్ యెట్ రిలేటబుల్ కాన్సెప్ట్స్. సో ఫుల్ ఫన్, మజా, వైబ్. ఒక 2 నిమిషాలు ఎక్కడ దొరికినా గానీ వీ కెన్ స్నీక్ ఇన్ అన్ ఎపిసోడ్. ఒక ఎపిసోడ్ అట్లా ఫినిష్ చేసేవచ్చు. లాగ్ లేదు, సెకండ్ స్క్రీన్ కాన్సెప్ట్ అన్న ముచ్చటనే లేదు. ఎందుకంటే మన సెకండ్ స్క్రీనే ప్రైమరీ స్క్రీన్ ఫర్ డ్రామా కాంటెంట్. సో ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఐఎమ్ ఎక్సైటెడ్. ఈ ఫార్మాట్ లో కొత్త కథలు ఏమొస్తాయి అని నేను ఆల్రెడీ నా బ్రెయిన్ తిరుగుతున్నది. సో హోప్ఫుల్లీ ఇంకా మంచి కాంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చాయ్ షార్ట్స్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్ లో ఉంటది. మన ఛానల్ స్పెషల్ లింక్ అది. సో డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. మన రికమెండేషన్ మీద వచ్చినము అని తెలియజేసేలాగా ఇన్స్టాల్ చేసుకోండి. తెలవాలి, అందరికీ తెలవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. లేదు భయ్యా, షార్ట్ స్వీట్ ఒక్క ముక్కల రివ్యూ కాదు, మాకు ప్రాపర్ లాంగ్ రివ్యూ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇది మన పైతం కాబట్టి చూద్దాం. రివ్యూ కావాలనుకున్న వాళ్ళు స్టిక్ అరౌండ్. సో నా ట్రైలర్ రివ్యూలో చెప్పినట్టు నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే ఇష్టం. ఆయన అన్న కూడా ఇష్టం. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా నేను చూస్తాను, నాకు ఇష్టం అనిపిస్తాయి. అన్నవరం, బంగారం, ఈ సినిమాలు కూడా నేను ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు పెట్టుకొని చూస్తాను. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, వైబ్, అవన్నీ ఎందుకో నాకు నాస్టాల్జియా చాలా బాగా అనిపిస్తాయి. బట్ చాలా ఏళ్ళుగా ఆ యాంగిల్ అయితే మిస్ అవుతూ వచ్చినాం మనం. బికాజ్ ఆయన సినిమాల నుంచి మూవ్ ఆన్ అయ్యారు, కొంతవరకు మూవ్ ఆన్ అయితే ఖచ్చితంగా అయ్యారు. అండ్ ఈ మధ్య వచ్చిన సినిమాలు కూడా రీమేక్ సినిమాలు అంత బాగా లేవు. సో ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఆ వైబ్, పవన్ కళ్యాణ్ గారి వైబ్ ఫీల్ అయితలేం. లైక్ ఎక్స్పీరియన్స్ గానికి చాలా ఏళ్ళు పట్టింది. బట్ ఓజీ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సుజిత కమిట్మెంట్ చూపించిర్రు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాజెక్ట్ పైన ఇంట్రెస్ట్ చూపించిర్రు. సో న్యాచురల్లీ అందరూ ఎక్సైట్ అయ్యారు. మొత్తం టోటల్ తెలుగు కల్చర్ ఎక్సైట్ అయింది ఓజీ గురించి. అండ్ మల్టిపుల్ డిలేస్ అయినాయి ఖచ్చితంగా. అండ్ ఫైనలీ ఈ రోజు సినిమా వచ్చింది. సో ఓజీ సినిమా నుంచి నాకు ఒకటే ఎక్స్పెక్టేషన్ ఉండే కదా, సుజిత్ స్టైలిష్ అవన్నీ ఓకే, గానీ నాకు మెయిన్ గా పవన్ కళ్యాణ్ కావాలి సినిమాలో. ఆయన అన్అబాషెడ్ గా కనిపించాలి, వైల్డ్ గా, ఫ్రీగా, ఆ ఫ్లోయింగ్ పవన్ కళ్యాణ్ కావాలి నాకు. సో ఆ పవన్ కళ్యాణ్ దొరికిండా ఓజీ సినిమాలో అంటే ఖచ్చితంగా దొరికిండు. 4-5
లేదు, సాలిడ్ అంటే సాలిడ్ సీన్లు పడతాయి. నా ఫేవరెట్ సీన్ అయితే దావుడే సీనే, పోలీస్ స్టేషన్ లో పడే సీన్. చాలా మందికి ఇంటర్వెల్ సీన్ మంచిగా అనిపించచ్చు, నాకు కూడా చాలా బాగా అనిపించింది. బట్ నా పిక్ ఆఫ్ ద లాట్ ఈస్ దట్ పోలీస్ స్టేషన్ దావుడే సీన్. సో అక్కడ మాత్రం బట్టలు గుడ్డలు చింపుకునే జోనే. సో ఏదైతే నా మినిమం రిక్వైర్మెంట్ ఉండేను ఓజీ నుండి అది ఫుల్ఫిల్ అయింది. అఫ్ కోర్స్ ఇంకొన్ని ఎక్కువ సీన్లు ఉంటే బాగుండేది అన్న వెలితి ఉన్నది, నాకు ఆశ ఉన్నది. ఎందుకంటే కొంచెం దొరుకుతుంటారు, ఇంకా వస్తే బాగుంటది కదా అనిపిస్తుంది కదా. సో అలాంటి సీన్లు ఇంకొక 4-5 ఉంటే బాగుండేది. బట్ ఓకే, ఉన్నకాడికి అయితే నో కంప్లైంట్స్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ మజా వచ్చింది. ఎక్కడ కూడా లాగ్ ఉండదు, సినిమా ఉరుకుతూనే ఉంటది. సో ప్రాపర్ జెన్జీ జోన్ లోని సినిమాని కట్ చేసిర్రు, ఎక్కడ లాగ్ ఇయ్యలేదు. బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అవుతుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్, ప్రియాంక అరుల్ మోహన్ ట్రాక్ కొంచెం స్లోగానే ఉంటది. దానికి తోడు ప్రియా అరుల్ మోహన్ పెద్ద పర్ఫార్మర్ కాదు కాబట్టి ఆ ఇమోషనల్ గా కూడా మనం కనెక్ట్ కాము. సో ఆ పోర్షన్స్ కొంచెం, అండ్ ఈ శ్రీయారెడ్డి ఈ కొంచెం బ్యాక్ డ్రాప్ ఉంటది అక్కడ, ఈ అర్జున్ దాస్ యాంగిల్ ఒకటి ఉంటది ఫ్లాష్ బ్యాక్ లో, ఈ పోర్షన్స్ కొంచెం లాగ్ అయితే. బట్ రన్ టైం తక్కువ కాబట్టి సినిమాది క్విక్లీ రికవర్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గానే ఎండ్ అవుతుంది. సో ఓజీ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ సినిమా కాదు, ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ కథ కూడా ఏం లేదు సినిమాలో. మనం టీజర్ ట్రైలర్ చూసి ఒక కథ అనుకుంటాం కదా, భాష, కబాలి, జాన్ విక్, బేసికలీ అలాంటి కథనే. బట్ ఆ కథల్లో ఉండే డ్రామా లేదు ఈ సినిమాలో. సుజిత్ స్ట్రాంగ్ పాయింట్ డ్రామా కాదు, సుజిత్ స్ట్రాంగ్ పాయింట్ డైలాగ్ కాదు. సో ఓజీ మూవీలో మనకి ల్యాక్ ఆఫ్ డ్రామా క్లియర్ గా కనిపిస్తుంది, ఆల్సో ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ డైలాగ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఓజీ అనేది ఒక మాస్టర్ పీస్ అయితే అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆ సస్టైనబుల్ క్యారెక్టర్లు, ఆ మూమెంట్లు, ఆ ఎమోషనల్ మూమెంట్లు పడవు. అదే ఈ ల్యాగ్ వద్దు అనుకొని చెప్పేసి అవన్నీ కట్ చేసి ఉండొచ్చు వాళ్ళు, ఈ డ్రామా అంతా కట్ అయిపోతుంది. బట్ దాని ఫ్లిప్ సైడే కొంచెం ఏ క్యారెక్టర్ పట్ల ఇంకో క్యారెక్టర్ కొన్ని ఇమోషన్ అన్నది మనకు తగలదు, తెలియదు. ఐ మీన్ ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ కి కనెక్షన్ ఏంటి, ప్రియాంక అరుల్ మోహన్ లవ్ స్టోరీ ఏంటి పవన్ కళ్యాణ్ తోని, శ్రీయారెడ్డి పవన్ కళ్యాణ్ డైనమిక్, ఇమ్రాన్ హాష్మి సైడ్ యాంగిల్స్ ఏంది, ఈ ఇద్దరు ప్రకాష్ రాజ్ కి ఇంకో విలన్ కి గుండు విలన్ ఉంటాడు, వీళ్ళ డైనమిక్ ఏంది, ఇవేవి ఎస్టాబ్లిష్ అవ్వవు. లాగ్ అనుకొని తీసేసిరో ఏంటో అర్థం కాదు మరి. సో ఇక్కడ ఈ డ్రామా లెవెల్లో కొంచెం ల్యాకింగ్ ఉంటుంది సినిమా, అందుకని క్యారెక్టర్ల మధ్యలో డైనమిక్ కొంచెం అర్థం కాదు. మరి అది సుజిత్ నా స్ట్రాంగ్ జోన్ కాదు అనుకొని పెట్టుకోలేదా, లేదా ల్యాగ్ అయితే దాన్ని తీసేసిర్రా, ఇంకా మరి మనం చెప్పలేము ఇక్కడ. బట్ మీరైతే ఏదో డ్రామా, క్యారెక్టర్స్, డైనమిక్స్, మూమెంట్స్ అవి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి సినిమాకి. అండ్ అదే విధంగా మంచి డైలాగులు ఉంటాయి, మాస్ డైలాగులు పడతాయి అనుకోని కూడా వెళ్ళకండి. 1-2 మాస్ డైలాగులు పడతాయి, బట్ అవి సిచ్యువేషన్ నుంచి వెళ్తాయి అంతే, నాట్ బికాస్ ఆఫ్ గ్రేట్ రైటింగ్ ఆర్ సమ్ డైలాగ్. సో ఈ 2 బిగ్గెస్ట్ నెగటివ్స్ ఈ సినిమాకి. బట్ లక్కీలీ ఏవైతే సుజిత్ స్ట్రెంగ్స్ ఉంటాయో, స్టైల్, యాక్షన్, కొరియోగ్రఫీ, ప్రెజెంట్ చేసే విధానం, అవన్నీ బ్యూటిఫుల్ గా వర్క్ అయినాయి. స్టైలిష్ మాస్ ఏదైతే ఉంటుందో అది పండింది బాగా. పవన్ కళ్యాణ్ గారు బ్యూటిఫుల్ ఉన్నారు, అనావేశుడు ఉన్నారు, క్రేజీ ఉన్నారు, నాకైతే మజా వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత సేపు సినిమా ఒక హైలో వెళ్తా ఉంటది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆయన అనుకున్నంత సేపు లేరు సినిమాలో, ఆయన పోర్షన్స్, ఆయన రన్ టైమ్ కొంచెం తక్కువే. బట్ ఇట్స్ ఓకే, ఉన్నంతసేపు బాగున్నారు. అండ్ మనందరం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ సినిమాకి లైఫ్ లైన్ తమనన్ననే. సౌండ్ ట్రాక్ బ్యూటిఫుల్ ఉన్నది, ఇమ్రాన్ హాష్మికి ఓ ట్రాక్ పడుతుంది. లైక్ ఓవరాల్ ఎవ్రీథింగ్ అబౌట్ ద సౌండ్ ట్రాక్ ఈస్ బ్యూటిఫుల్. ఎక్కువ పాటలేం లేవు సినిమాలో, బట్ ఉన్న కాడికి అవి కూడా బాగున్నాయి. బట్ ఏదైతే సౌండ్ స్కేప్ క్రియేట్ చేసిండో తమన్ ఫర్ ఓజీ, ఇట్స్ బ్రిలియంట్, ఫెంటాస్టిక్. అండ్ సినిమాటోగ్రఫీ కూడా కొంచెం ఇన్కన్సిస్టెంట్ అనిపించవచ్చు, ప్యాచ్ వర్క్ అక్కడక్కడ ఇక మనకు తెలిసిందే. బట్ ఆ పోర్షన్స్ తీసేస్తే ఓవరాల్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఏదైతే జాపనీస్ యాంగిల్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ లార్జ్లీ వర్క్ అయినాయి, సినిమాని కొంచెం స్పెషల్ చేస్తాయి. అండ్ ఇంకా సాహో కనెక్షన్ ఉందా లేదా, అదేమన్నా ఉంది అంటే అది మీరు ఇంకా సినిమాల్లో చూసే తెలుసుకోవాలి. సుజిత్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసి ఈరోజు ఈవినింగ్, దాంట్లో కూడా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఈ హింట్ ఇచ్చినట్టేనే అనిపించింది మనకి. సో దట్స్ ఎ బిగ్ హింట్. ఇంకా మరి ప్రభాస్ ఉన్నారా, ఇంకేమన్నా స్పెషల్ క్యామియోలు ఉన్నాయి సినిమాలు అంటే నాకు తెలియదు. అగైన్ మీరు సినిమా చూసే తెలుసుకోండి. సో ఎస్, ఇన్ కంక్లూజన్ ఓజీ ఈజ్ ఏ గుడ్ ఫిల్మ్, డీసెంట్ ఫిల్మ్. ఏదో గ్రేట్ ఎపిక్ యాక్షన్ బ్లాక్ బస్టర్ డ్రామా గాడ్ ఫాదర్ ఆ లెవెల్లో ఊహించుకోకండి. ప్యూర్ పవన్ కళ్యాణ్ మాస్ ఫిల్మ్ ఇది, స్టైలిష్ మాస్ ఫిల్మ్. అండ్ చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు, డిసప్పాయింట్ అవ్వరు. సో ఖచ్చితంగా చూడండి ఓజీ, చూడండి, పైసా వసూల్, మజా వచ్చింది. నాకైతే మజా వచ్చింది. దోస్తులతో పోయినాము, సింగిల్ స్క్రీన్లో చూసినాము, ఆ పేపర్లు అదంతా. ఒకటి మనది వ్లాగ్, మినీ వ్లాగ్ కూడా రికార్డ్ చేసినాను, అది ఇన్స్టాగ్రామ్లో వదులుతాను. సో చూడండి, అక్కడ మీకు కూడా తెలుస్తుంది మేము ఎట్లా ఫీల్ అయినాము అని. అండ్ పవన్ కళ్యాణ్ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫిల్మ్. నాకైతే నాకు నచ్చింది భయ్. ఇక మీకేమనిపించిందో మీరు చూసి మీరు చెప్పండి. మా ఫ్రెండ్ ఆర్వీఎస్, మీకు తెలిసే ఉంటుంది కదా ఆర్వీఎస్, ఆయన ఒక లైన్ అన్నాడు ఏంటంటే, సుజిత్ ఈజ్ బేసికలీ హరిశంకర్ ఎట్ హార్ట్ బట్ ప్రిటెన్స్ టు బి లోకేష్ కనకరాజ్ అని. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒక గుడ్ హరిశంకర్, స్టైలిష్ హరిశంకర్, ఒక మంచి పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే ఎట్లుంటది, అదే ఓజీ. సో ఈ మైండ్ సెట్ తో మీరు ఓజీకి వెళ్ళిరంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ఇన్ అ గుడ్ వే. ఓకే, సో ఎస్, లవ్ యూ పవన్ కళ్యాణ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, జై హింద్.